హైదరాబాద్ చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. శ్రీ చైతన్య పాఠశాలలోని 3వ అంతస్తులోని బాత్రూంలో యాసిడ్ కింద పడింది. యాసిడ్ ఘాటుకు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఉన్నారా? పిల్లలు ఉన్నారు. హైదరాబాద్ లో చింతల్లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత నెలకొంది. శ్రీ చైతన్య పాఠశాలలోని 3వ అంతస్తులో బాత్రూంలో యాసిడ్ కింద పడింది. యాసిడ్ ఘాటుకు విద్యార్థులు రక్తపు వాంతులు చేసుకున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అక్కడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఉన్నారా? ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎస్ లక్ష్మి, కార్పొరేటు పాఠశాలలు కళాశాలల యొక్క నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల యొక్క ఇబ్బందులు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒక రకంగా కొంతమంది విద్యార్థులు ఇప్పటికే వారి యొక్క వేధింపులు తట్టుకోలేక మరోవైపున ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఇంకొక వైపున పాఠశాలల్లో చోటు చేసుకుంటున్నటువంటి నిర్లక్ష్యం కారణంగా అనేక రకాలుగా తీవ్ర అస్వస్థకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు కూడా మనం రీసెంట్ కాలంలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా కుత్బుల్లాపూర్ లో మరొక ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ లోని చింతల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో 3వ అంతస్తులో ఉన్నటువంటి బాత్రూమ్ లో ఉన్నటువంటి యాసిడ్ బాటిల్స్ ను నిర్లక్ష్యంగా అక్కడ ఉంచడం జరిగింది. ఈ క్రమంలోనే బాత్రూమ్ లో ఉన్నటువంటి ఆ యాసిడ్ బాటిల్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఆ యొక్క యాసిడ్ యొక్క వాసనకు తట్టుకోలేక క్లాసులలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ వాసనకు తట్టుకోలేక ఒక్కసారిగా రక్తపు వాంతులు చేసుకొని వివిధ రకాలుగా కూడా తీవ్ర అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంలోనే వెంటనే ఇమ్మీడియట్ గా ఏదైతే ఇబ్బందులకు తలెత్తినటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించి ఏమాత్రం తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా గుట్టు చప్పుడు కాకుండా హుటాహుటిన అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు అక్కడ ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యం. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి తెలుసుకున్న అనంతరం అసలు తమకు తెలియకుండా ఎప్పుడైతే తమ పిల్లలు అనారోగ్యానికి గురై ఇలా రక్తపు వాంతులు చేసుకున్నటువంటి విషయం కూడా బయటకు ఎవరో చెప్తే తెలిసింది, కానీ పాఠశాల యాజమాన్యం కూడా తమకు తెలియజేయలేదు. ఇంత నిర్లక్ష్యంగా లక్షల రూపాయలు పెట్టి తాము ఇక్కడ చదువులు చదివిస్తున్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంచుతారు, అంత ప్రమాదకరమైనటువంటి యాసిడ్లను బాత్రూంలలో అట్లా నిర్లక్ష్యంగా ఎలా ఉంచుతారంటూ కూడా తమకు ఎందుకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదంటూ కూడా వాళ్ళందరూ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ కూడా పాఠశాల ముందు ఆందోళనకు దిగినటువంటి సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ అక్కడ పాఠశాల దగ్గర చోటు చేసుకుంటుంది. అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి విద్యార్థులందరూ కూడా ప్రస్తుతం అది ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గంటల తర్వాత వారు కూడా కోలుకుంటారని కూడా ప్రస్తుతం మనకు వైద్యుల ద్వారా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. లక్ష్మి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.